రామాయణంలో జటాయువు త్యాగం ప్రాణమిచ్చిన భక్తుడు. ఒక పక్షి, ఒక వృద్ధుడు. కానీ అతని ధైర్యం దేవతలను కూడా ఆశ్చర్యపరిచింది. సీతమ్మను కాపాడడానికి ఒక రాక్షసరాజుతో యుద్ధం చేసిన భక్తుడు ఎవరో తెలుసా? అతనే జటాయువు. ప్రాణమిచ్చి ధర్మాన్ని నిలబెట్టిన మహావీరుడు. జటాయువు ఒక సాధారణ పక్షి కాదు. అతను పక్షిరాజు, గొప్ప యోధుడు. అతను అయోధ్యరాజు దశరథుడు స్నేహితుడు. రాముడిని తన కుమారుడిలా ప్రేమించాడు. వయస్సు పెరిగినా ధర్మం కోసం నిలబడే ధైర్యం మాత్రం తగ్గలేదు. ఒకరోజు అరణ్యంలో భయంకరమైన సంఘటన జరిగింది. రాక్షసరాజు రావణుడు సీతమ్మను అపహరించి పుష్పక విమానంలో తీసుకెళ్తున్నాడు. రామ, లక్ష్మణ అంటూ సీతమ్మ కేకలు వేస్తోంది. ఆ కేకలు అడవిని దాటుకుని జటాయువు చెవుల్లోకి చేరాయి. జటాయువు వెంటనే ఆకాశంలోకి ఎగిరాడు. రావణుడు ముందుకు వెళ్ళాడు. ఇది అధర్మం, వెంటనే సీతమ్మను విడిచిపెట్టు అని గర్జించాడు. ఒక వృద్ధ పక్షి, కాని అతని గుండెలో ధర్మాగ్ని మండుతోంది. తర్వాత ప్రారంభమైంది ఒక ఘోర యుద్ధం. జటాయువు తన శక్తి అంతా ఉపయోగించి పోరాడాడు. రావణుడి రథాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. అతని గోళ్లు, రెక్కలు రావణుడిపై దాడి చేశాయి. కానీ రావణుడు మహాబలశాలి. అతను తన ఖడ్గంతో జటాయువు రెక్కలను కత్తిరించాడు. తీవ్రంగా గాయపడిన జటాయువు భూమిపై పడిపోయాడు. కానీ అతని మనసులో ఒక్కటే ఆలోచన: సీతమ్మను కాపాడాలి. తన ప్రాణం పోతున్నా ధర్మం కోసం పోరాడిన మహావీరుడు. కొంతసేపటికి రాముడు మరియు లక్ష్మణుడు అక్కడికి వచ్చారు. గాయపడిన జటాయువును చూసి రాముడు ఎంతో బాధపడ్డాడు. జటాయువు తన చివరి శ్వాసతో సీతాపహరణ వివరాలు చెప్పాడు. రావణుడు లంక వైపు తీసుకెళ్లాడు అని చెప్పి రాముడి ఒడిలోనే ప్రాణం విడిచాడు. రాముడు జటాయువును తండ్రిలా భావించాడు. అతనికి స్వయంగా అంత్యక్రియలు చేశాడు. ఇది ఒక గొప్ప గౌరవం, దేవుడే ఒక భక్తుడికి చేసిన సేవ. జటాయువు కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. వయస్సు ముఖ్యం కాదు, ధైర్యమే ముఖ్యం. ధర్మం కోసం పోరాడాలి. నిజమైన భక్తి అంటే త్యాగం. ప్రాణం పోయినా ధర్మాన్ని నిలబెట్టిన జటాయువు నిజమైన హీరో. రాముడు దేవుడు, కానీ ఆ రోజు ఒక భక్తుడికి సేవకుడిగా మారాడు. తన చేతులతో జటాయువును అంత్యక్రియలు చేశాడు. ఇది గౌరవం కాదు, ఇది భక్తికి దక్కిన పరమ ఫలం. జటాయువు మనకు చెబుతున్నది: బలహీనంగా ఉన్నా ధైర్యంగా ఉండాలి. అన్యాయం చూసి మౌనం అంటే అదే తప్పు. నిజమైన భక్తి ప్రాణం ఇవ్వటంలో ఉంది, గెలవటం కాదు. సరైన కారణం కోసం పోరాటం ముఖ్యం. అతను రావణుడిని ఓడించలేకపోయాడు, కానీ ధర్మాన్ని ఓడిపోనివ్వలేదు. మన జీవితంలో చాలాసార్లు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటాం, నాకేం సంబంధం అని తప్పించుకుంటాం. కానీ జటాయువు అలా అనలేదు. అతను చెప్పకుండానే మనకు ఒక గుణపాఠం ఇచ్చాడు: నువ్వు మౌనంగా ఉంటే నువ్వు తప్పులో భాగమే. జటాయువు వృద్ధుడు. అతనికి రావణుడితో పోరాడే శక్తి లేదు, కానీ అతను మాత్రం ఇది నా బాధ్యత అనుకొని పోరాడాడు. బయటికి చూస్తే జటాయువు ఓడిపోయాడు, కానీ లోతుగా చూస్తే అతనే గెలిచాడు. ఎందుకంటే అతను తన ప్రాణం ఇచ్చి సీతమ్మ కోసం చివరి వరకు పోరాడాడు. కొన్ని ఓటములు జీవితంలోనే గొప్ప పాఠాలు. జటాయువు భక్తి దేవాలయాల్లో కాదు, పూజల్లో కాదు. రాముడికి జటాయువు చూపించిన ప్రేమ అది మాటల్లో కాదు, అది తన ప్రాణంతో నిరూపించాడు. రాముడు దేవుడు, కానీ జటాయువు కోసం ఏడ్చాడు. ఎందుకంటే నిజమైన ప్రేమ, నిజమైన త్యాగం దేవుడిని కూడా కదిలిస్తాయి. మీరు జటాయువులా ఒకసారి అయినా నిలబడ్డారా? మీ ముందు అన్యాయం జరిగితే మీరు ఏమి చేస్తారు? జటాయువు కథ ముగిసింది కాదు, అది ప్రతి మనిషిలో మొదలవ్వాలి. మనలోని జటాయువుని మేల్కొల్పుదాం. మన జీవితంలో ఒకసారి అయినా మన కళ్ళ ముందే అన్యాయం జరిగిందా? అప్పుడు మనం ఏమి చేశాం? చూస్తూ ఉన్నామా, లేక ఆపడానికి ప్రయత్నించామా? ఇదే ప్రశ్నకు సమాధానం చెప్పిన కథ జటాయువు కథ. ఇది కేవలం ఒక పక్షి కథ కాదు, ఇది ధైర్యం, భక్తి, త్యాగం మరియు మనిషి యొక్క విలువ. జటాయువు వృద్ధుడు, కానీ అతని ఆలోచనలు ఎవ్వరం లాంటివి. అతను రాజు కాదు, దేవుడు కాదు, కానీ ఒక గొప్ప విలువలు తెలిసిన మనిషి. దశరథుడితో అతని స్నేహం అది నిజమైన బంధం. స్నేహం అంటే అవసరమైనప్పుడు నిలబడటం అని అతను నిరూపించాడు. రాముడిని చూసినప్పుడు అతని ఒక కుమారుడే కనిపించాడు. సీతమ్మ అపహరణ ఆ క్షణం ఒక స్త్రీ భయం మాత్రమే కాదు, అది సమాజం యొక్క పరీక్ష. రావణుడు శక్తివంతుడు, కానీ అతని పని అధర్మం. శక్తి ఉన్నవాడు తప్పు చేస్తే అతని ఆపే ధైర్యం ఎవరిది? ఈ ప్రశ్నకు సమాధానం జటాయువు. జటాయువు పరిస్థితి చూస్తే వయస్సు ఎక్కువ, శరీరం బలహీనంగా ఉంది. ఎదుట రావణుడు బలవంతుడు, అయినా అతను ఎందుకు పోరాడాడు? ఇది నా బాధ్యత అని అనుకున్నాడు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా సరైన పని చేయటం. ప్రతి దెబ్బ జటాయువు శరీరాన్ని బలహీనపరిచింది, కానీ అతని మనసు మాత్రం చాలా గట్టిగా ఉంది. మనకు కూడా సమస్యలు మనను కిందకు లాగుతాయి, కానీ మన నిర్ణయం మనకు పైకి తీసుకెళ్తుంది.
జటాయు ఓడిపోయాడా? కాదు. అతను తన ప్రాణం ఇచ్చి ధర్మాన్ని కాపాడాడు. త్యాగం అంటే నాకు ఏమి లాభం అని కాదు, ఇది సరైనదా అని ఆలోచించటం. రాముడు జటాయువుని చూసి ఏడ్చాడు. ఎందుకు? నిజమైన ప్రేమ, నిజమైన త్యాగం దేవుడిని కూడా కదిలిస్తాయి. రాముడు చేసిన అంత్యక్రియలు అది భక్తికి దక్కిన అత్యున్నత గౌరవం. మనలో ప్రతి ఒక్కరిలో జటాయు ఉన్నాడు. మనం అన్యాయం చూస్తే మన మనసు ఏదో చేయాలి అంటుంది, కానీ మనం దాన్ని తీసేస్తాం. అదే మనలోని జటాయువుని చంపడం. సరైన పని చేయటం ఎప్పుడూ సులభం కాదు, కానీ అది తప్పనిసరి. నువ్వు మౌనంగా ఉంటే నువ్వు తప్పులో భాగమే. నీ శక్తి కాదు, నీ ఉద్దేశం ముఖ్యం. ఓటమి అనిపించే కొన్ని క్షణాలు జీవితంలో గొప్ప విజయాలు. మీరు జటాయువులా నిలబడగలరా? మీ ముందు అన్యాయం జరిగితే మీరు ఏమి చేస్తారు? జీవితం అంటే బ్రతకడం కాదు, ధర్మం కోసం నిలబడటం. జటాయు చనిపోలేదు, అతను ప్రతి ధైర్యవంతుడి గుండెల్లో జీవిస్తున్నాడు. జై శ్రీరామ్.